మిథున రాశి వారికి 2026-27 సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఈ రాబోయే కొత్త సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితం ఎందుకు ఇంత సంక్లిష్టంగా, ఇంత విచిత్రంగా ఉండబోతుందో మీకు పూర్తి అవగాహన వస్తుంది. మీరు ఏ విషయాల్లో అద్భుతమైన అదృష్టాన్ని అందుకుంటారు, ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా, ఓపికగా ఉండాలి, మీ డబ్బు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆరోగ్యం, ఇలా అన్ని ముఖ్యమైన విషయాల మీద మీకు ఒక స్పష్టత వస్తుంది. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్యం అంటే భయపడటానికి కాదు, ముందుగా మనకు దారి చూపించి ఒక దీపం లాంటిది. ఎక్కడ గతుకులు ఉన్నాయో, ఎక్కడ దారి బాగోలేదో ముందే తెలిస్తే మనం కాస్త మెల్లగా, జాగ్రత్తగా నడుస్తాం, కింద పడకుండా ఉంటాం. అలాగే ఎక్కడ దారి చాలా బాగుందో, ఎక్కడ అంతా శుభంగా ఉందో తెలిస్తే కొంచెం ధైర్యంగా, వేగంగా అడుగులు వేస్తాం. మిథున రాశివారికి ఈ 2026-2027 సంవత్సరం మీ జీవితంలో ఒక పెద్ద సుడిగుండం లాంటిది. ఇది మంచి లేదా చెడు అని ఒకే మాటలో చెప్పడానికి వీల్లేని సంవత్సరం. ఇది ఒక విచిత్రమైన యోగం. మీ జాతకంలో ఒకేసారి అత్యంత అద్భుతమైన రాజయోగాలు, అదే సమయంలో అత్యంత కఠినమైన పరీక్షలు రెండూ ఒకేసారి నడుస్తున్నాయి. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఎలా ఉందంటే, మీకు 5 కోట్ల లాటరీ తగిలింది. ఇది అద్భుతమైన యోగం. కానీ ఆ లాటరీ డబ్బు తెచ్చుకోవడానికి మీరు ఎవరూ లేని భయంకరమైన అడవిలో ఒంటరిగా దారి తెలియకుండా నడవాలి. ఇది కఠినమైన పరీక్ష. ఈ సంవత్సరం మీ అదృష్టం రాహుకేతువులు మీకు రాజయోగాన్ని ఇస్తుంటే, మీ సొంత తెలివి గురువు, మీ కర్మ శని మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాయి. ఈ సంవత్సరాన్ని మనం ముఖ్యంగా 3 భాగాలుగా చూడాలి. మొదటి భాగం జనవరి 1 నుండి జూన్ 2 వరకు. ఇది వ్యయ పరీక్ష. అంటే డబ్బు నిలబడకుండా, ఆరోగ్యం సహకరించకుండా, నిద్ర లేకుండా చేసే సమయం. రెండో భాగం జూన్ 2 నుండి డిసెంబర్ 5 వరకు. ఇది అయోమయ పరీక్ష. అంటే అన్నీ ఉన్నా ఏదీ అర్థం కాని గందరగోళం, తప్పుడు నిర్ణయాలు తీసుకునే సమయం. మూడో భాగం సంవత్సరం మొత్తం. ఇది ఉద్యోగ పరీక్ష. అంటే మీ కెరియర్లో ఒక పెద్ద కుదుపు, విపరీతమైన ఒత్తిడి, బాధ్యతలు. ఇప్పుడు అసలు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఎందుకు ఇలా చేస్తున్నాయి, మనం ఏం చేస్తే బాగుంటుందో వివరంగా తెలుసుకుందాం. మన జీవితం బాగుండాలన్నా లేదా ఇబ్బందులు రావాలన్నా దానికి ముఖ్యంగా కొన్ని గ్రహాల కదలికలే కారణం. ఈ సంవత్సరం మీ జీవితాన్ని శాసించే ముఖ్యమైన గ్రహాలు ఇవే. శని. ఈ సంవత్సరం మొత్తం శని భగవానుడు మీ రాశికి 10వ ఇంట్లో, అంటే రాజ్యస్థానం, ఉద్యోగస్థానంలో, మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీనినే ఖండశని అంటారు. ప్రభావం. 10వ ఇంట్లో శని ఉండడమనేది మీ కెరియర్కు ఒక పెద్ద పరీక్ష. ఇది మిమ్మల్ని పని రాక్షసుడిగా మారుస్తుంది. విపరీతమైన పని ఒత్తిడి, కొత్త బాధ్యతలు, మీ పై అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. మీరు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా మీరు కష్టపడి పని చెయ్యక తప్పదు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే కాదు, మీ కెరియర్లో తరువాతి స్థాయికి తీసుకువెళ్లడానికి, మీకు ఒక గట్టి పునాది వెయ్యడానికి శనిదేవుడు పెట్టే పరీక్ష ఇది. గురువు. ఈ సంవత్సరం మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ నిర్ణయాలను గందరగోళపరిచే ముఖ్యమైన గ్రహం గురువు. ఈయన 2 రకాలుగా ఉన్నాడు. మొదటి భాగం జనవరి 1 నుండి జూన్ 2 వరకు. గురువు మీ రాశికి 12వ ఇంట్లో, అంటే వ్యయస్థానం, వృషభ రాశిలో ఉన్నాడు. దీనినే వ్యయగురువు అంటారు. ప్రభావం. ఇది చాలా కష్టమైన సమయం. 12వ ఇంటు అంటే ఖర్చులు, నష్టాలు, ఆస్పత్రులు, నిద్రలేమి. గురువు ఇక్కడ ఉండడం వల్ల మీ చేతిలో డబ్బు నిలబడదు. రూపాయి వస్తే 10 రూపాయలు ఖర్చవుతుంది. అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలకు ఖర్చులు, శుభకార్యాలకు కూడా అప్పు చేసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. రాత్రుల్లో సరిగ్గా నిద్ర పట్టదు. రెండో భాగం జూన్ 2, 2026 నుండి. గురువు మీ 12వ ఇంటి నుండి 1వ ఇంట్లోకి, అంటే మీ జన్మరాశి మిథున రాశిలోకే వస్తున్నాడు. దీనిని జన్మగురువు అంటారు.
ప్రభావం: వ్యయగురువు పోయాడు కదా అని సంతోషపడటానికి లేదు. జన్మగురువు ఇంకా పెద్ద పరీక్ష. ఇది మిమ్మల్ని విపరీతమైన అయోమయానికి గురిచేస్తుంది. అంటే అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితిగా ఉంటుంది. మీ బుర్ర సరిగా పనిచెయ్యదు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేరు. చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం వస్తాయి. మీరే తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీరే ఇబ్బందుల్లో పడతారు. ఆరోగ్యం, బరువు మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. రాహువు: ఇది మీ అదృష్టం. ఈ సంవత్సరం మీకు దొరికిన జాక్పాట్ ఇదే. రాహు ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు మీ రాశికి 9వ ఇంట్లో, అంటే భాగ్యస్థానం కుంభరాశిలో ఉన్నాడు. ప్రభావం: 9వ ఇంట్లో రాహు ఉండడమనేది ఒక అద్భుతమైన రాజయోగం. 9వ ఇంటు అంటే అదృష్టం, తండ్రి, ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు. రాహువు ఇక్కడ ఉండటం వల్ల మీకు ఆకస్మిక అదృష్టం పడుతుంది. మీరు ఊహించని దారుల నుండి డబ్బు వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే మీ కల నెరవేరుతుంది. తండ్రి వైపు నుండి లాభం ఉంటుంది. ఇది మీ జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్. కేతువు: ఇది మీ ధైర్యం. ఇది ఈ సంవత్సరం మీకు దొరికిన రెండో జాక్పాట్. కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు మీ రాశికి 3వ ఇంట్లో, అంటే ధైర్యస్థానం, సింహరాశిలో ఉన్నాడు. ప్రభావం: 3వ ఇంట్లో కేతువు ఉండటం అనేది కూడా ఒక రాజయోగం. 3వ ఇల్లు అంటే ధైర్యం, పరాక్రమం, తమ్ముళ్ళు, చిన్న ప్రయాణాలు. కేతువు ఇక్కడ ఉండటం వల్ల మీకు విపరీతమైన, మీరు కూడా ఊహించనంత ధైర్యం వస్తుంది. ఏదైనా సరే నేనే చూసుకుంటా అనే మొండి ధైర్యం వస్తుంది. మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చూసారా మీ జాతకం ఈ సంవత్సరం ఎంత సంక్లిష్టంగా ఉందో? శని: ఉద్యోగంలో నిన్ను చంపేంత పని పెడతాను, కాని భవిష్యత్తు ఇస్తాను అంటున్నాడు. గురువు: ఆ శని పెట్టే ఒత్తిడిని తట్టుకోలేని విధంగా నీ డబ్బును, నీ ప్రశాంతతను, నీ తెలివిని లాగేసుకుంటాను అంటున్నాడు. రాహువు: వాళ్ళు ఏమన్నా నేను నీకు అదృష్టాన్ని, డబ్బును ఇస్తాను అంటున్నాడు. కేతువు: ఈ గందరగోళంలో నిలబడటానికి కావాల్సిన ధైర్యాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఈ గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలోని ప్రతి అంశం ఎలా ఉండబోతుందో వివరంగా, లోతుగా మాట్లాడుకుందాం. ఉద్యోగం, వ్యాపారం మరియు డబ్బు: ఇది ఈ సంవత్సరం అతి పెద్ద యుద్ధభూమి. ఖండశని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు: మీరు పని రాక్షసుడిలా మారతారు. రాత్రింబగళ్ళు ఆఫీస్ పని గురించే ఆలోచిస్తారు. మీ బాస్ మీద విపరీతమైన బాధ్యతలు వేస్తారు. ప్రమోషన్: మీకు ప్రమోషన్ వస్తుంది, కానీ అది జీతంతో పాటు 10ంతల ఒత్తిడిని కూడా తెస్తుంది. మీరు ఈ ప్రమోషన్ నాకొద్దు బాబోయ్ అనేంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారడం: జనవరి, జూన్ వ్యయగురువు. ఈ సమయంలో ఉద్యోగం మారాలనే ఆలోచన వస్తుంది, కానీ మారవద్దు. మారితే ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువ జీతానికి ఎక్కువ పని ఉన్న ఉద్యోగంలో చేరతారు, లేదా ఉన్న ఉద్యోగం ఊడి కొత్తది దొరక్క ఇబ్బంది పడతారు. జూన్, డిసెంబర్: ఇది ఇంకా ప్రమాదకరమైన సమయం. జన్మగురువు వల్ల మీ బుర్ర సరిగ్గా పనిచెయ్యదు. మీరే కావాలని చిన్న విషయానికే అహంకారానికి పోయి మంచి ఉద్యోగాన్ని వదిలేస్తారు. నాకు అదృష్టం, రాహువు ఉంది కదా, ఏదైనా వస్తుంది అని తప్పుడు ధైర్యంతో కేతువు తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. రాహువు అదృష్టం: ఇదే సమయంలో 9వ ఇంట్లో రాహువు మీకు ఊహించని విదేశీ అవకాశం లేదా పెద్ద ప్రాజెక్ట్ తెచ్చిపెడతాడు. సలహా: దయచేసి ఈ సంవత్సరం మొత్తం శనిదేవుడు పెట్టే పరీక్షను ఓపికగా రాయండి. ఎంత ఒత్తిడి ఉన్నా ఉద్యోగం వదలకండి. మీ పని మీరు నిజాయితీగా చేయండి. రాహువు ఇచ్చే అదృష్టాన్ని ఉద్యోగం మారడానికి కాకుండా ఉన్న ఉద్యోగంలోనే కొత్త ప్రాజెక్టుల కోసం వాడండి. వ్యాపారస్తులకు: శని 10వ ఇంట్లో మిమ్మల్ని చాలా క్రమశిక్షణతో ఉండేలా చేస్తాడు. అకౌంట్స్, ట్యాక్సులు అన్నీ పక్కాగా ఉండాలి. చిన్న తప్పు జరిగినా పెద్ద నష్టం వస్తుంది. డబ్బు విషయంలో గురువు 12వ, 1వ ఇంట్లో క్యాష్ ఫ్లో, డబ్బు చేతిలో ఆడటం చాలా ఇబ్బంది పెడుతుంది. లాభాలు బాగానే ఉన్నా డబ్బు చేతికి అందదు. జనవరి, జూన్ వ్యయగురువు. విపరీతమైన ఖర్చులు. వ్యాపారం కోసం అప్పు చేయాల్సి వస్తుంది. జూన్, డిసెంబర్ జన్మగురువు. మీరు తప్పుడు పెట్టుబడులు పెడతారు. ఈ వ్యాపారంలో పెడితే 1,00,000కు 10 లక్షలు వస్తాయి అని ఎవరో చెప్తే నమ్మేసి డబ్బు పోగొట్టుకుంటారు.
రాహువు అదృష్టం. ఇదే సమయంలో రాహువు 9వ ఇంట్లో మీకు ఊహించని విదేశీ అవకాశం లేదా పెద్ద ప్రాజెక్ట్ తెచ్చిపెడతాడు. సలహా: ఈ సంవత్సరం రాహువు తెచ్చిన లాభాలను గురువు వల్ల వచ్చే నష్టాల్లో పెట్టకండి. వచ్చిన లాభాన్ని వెంటనే భూమి మీద లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టండి, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యండి. వ్యాపారాన్ని పెంచడానికి ఇది సమయం కాదు, ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ఇది సమయం. వివాహ జీవితం, కుటుంబం మరియు సంతానం. కుటుంబానికి, సంతోషానికి కారకుడైన గురువు ఈ సంవత్సరం మొత్తం బలహీనంగా ఉన్నాడు. ఇది మీ కుటుంబ జీవితానికి పెద్ద పరీక్ష. పెళ్లైన వారికి జనవరి, జూన్ వ్యయగురువు. భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. దీనికి ముఖ్య కారణం డబ్బు. అనవసరమైన ఖర్చులు, అప్పుల వల్ల ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. 12వ ఇంట్లో శయన సుఖహాని అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం కూడా సూచిస్తుంది. జూన్, డిసెంబర్ ఇది ఇంకా గొడవల సమయం. ఇప్పుడు డబ్బు కాదు, అహం, ఈగో సమస్య అవుతుంది. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి, నాకు తెలియదా అనే ధోరణి పెరుగుతుంది. మీ గందరగోళం, చిరాకు అంతా మీ జీవిత భాగస్వామి మీదే చూపిస్తారు. ఈ సంవత్సరం మీ భాగ్యస్వామితో గొడవ పడే ముందు ఇది మీరు కాదు, జన్మ గురువు మీతో ఈ పని చేయిస్తున్నాడని గుర్తుంచుకోండి. ఓపిక పట్టండి. ముఖ్యంగా గురువారం రోజు దత్తాత్రేయస్వామిని పూజించండి. పెళ్లి కాని వారికి, మిథునరాశి వారికి ఈ 2026 సంవత్సరం వివాహానికి అస్సలు మంచిది కాదు. జాన్యువరి, జూన్ వ్యయగురువు. మీకు పెళ్లి సంబంధాలు వస్తాయి, కాని అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే అప్పుల పాలవుతారు. జూన్, డిసెంబర్ జన్మగురువు. మీకు విపరీతమైన గందరగోళం ఉంటుంది. మంచి సంబంధం వచ్చినా ఈ అమ్మాయి, అబ్బాయి నాకు నచ్చలేదు అని మీరే వదులుకుంటారు, లేదా తప్పుడు వ్యక్తిని చూసి వీళ్లే కరెక్ట్ అని మోసపోతారు. సలహా: దయచేసి పెళ్లిని 2027కి వాయిదా వేసుకోండి. తప్పనిసరి పరిస్థితి అయితే చాలా జాగ్రత్తగా పెద్దల సలహాతో మాత్రమే నిర్ణయం తీసుకోండి. సంతానం. పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇది కాస్త నిరాశపరిచే సమయం. గురుబలం, పుత్రకారకుడు పెద్ద లోపం. జాన్యువరి, జూన్ వ్యయగురువు. సంతానం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగడం, విపరీతమైన ఖర్చు అవ్వడం జరుగుతుంది, కాని ఫలితం తక్కువగా ఉంటుంది. జూన్, డిసెంబర్ జన్మగురువు. మానసిక ఒత్తిడి, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల సంతానానికి అడ్డంకులు వస్తాయి. సలహా: ముందు మీ ఆరోగ్యం, మీ మానసిక ప్రశాంతత మీద దృష్టి పెట్టండి. వైద్య సహాయం తీసుకోండి, కాని ఫలితం కోసం ఒత్తిడి పడకండి. ఓపికగా ఉండండి. ఆరోగ్యం. ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు శరీర కారకుడు మరియు శని కర్మ కారకుడు ఇద్దరూ పరీక్ష పెడుతున్నారు. శని 10వ ఇల్లు. విపరీతమైన పని ఒత్తిడి వల్ల బర్నౌట్ సిండ్రోమ్ వస్తుంది. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, నరాల బలహీనత ఇబ్బంది పెడతాయి. వ్యయగురువు. జాన్యువరి, జూన్ ఇది ఆస్పత్రివాసం సూచిస్తుంది, కాబట్టి చిన్న అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా నిద్రలేమి మిమ్మల్ని మానసికంగా దెబ్బతీస్తుంది. కంటి సమస్యలు, పాదాల నొప్పులు రావచ్చు. జన్మగురువు. జూన్, డిసెంబర్ ఇది బరువు పెరగడం మరియు లివర్ సమస్యలకు ముఖ్య కారణం. మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది, బద్ధకం పెరుగుతుంది. రేపు నుండి వ్యాయామం చేద్దామని ప్రతిరోజు వాయిదా వేస్తారు. షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఇది ఒక విచిత్రమైన మిశ్రమ ఫలం. ది బెస్ట్ న్యూస్: రాహువు 9వ ఇంట్లో. ఇది ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు రాజయోగం. మీరు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీకు అద్భుతంగా వీసా, అడ్మిషన్ వస్తుంది. పీహెచ్డీ, రీసెర్చ్ చేసేవారికి ఇది ఒక వరం. మీకు ఊహించని స్కాలర్షిప్ రావచ్చు. ది వర్స్ట్ న్యూస్: గురువు 12వ, 1వ ఇంట్లో. మీకు చదువు మీద ఫోకస్ అస్సలు ఉండదు. జాన్యువరి, జూన్ వ్యయగురువు. బద్ధకం, నిద్ర, అనవసరమైన తిరుగుల వల్ల చదువు దెబ్బతింటుంది. జూన్, డిసెంబర్ విపరీతమైన గందరగోళం. ఏది చదవాలో, ఏది వదలాలో తెలియదు. నేను పాస్ అవుతానా లేదా అని అనవసరమైన భయం, టెన్షన్ పెరుగుతుంది. మీకు అద్భుతమైన అవకాశం రాహువు ఉంది, కాని దాన్ని ఉపయోగించుకునే తెలివి గురువు మందగిస్తుంది. మీరు రోజూ ధ్యానం చెయ్యాలి. ఒక మంచి టీచర్ లేదా గురువు సహాయం తీసుకుని వారి గైడెన్స్లో చదివితే మీరు అద్భుతాలు సృష్టిస్తారు. చెయ్యాల్సిన పరిహారాలు: ఈ సంవత్సరం మీకు ఏలినాటి శని లాంటి పెద్ద దోషాలు వేవు, కాని
కండశని, వ్యయగురువు, జన్మగురువు ప్రభావాలు చాలా బలంగా ఉన్నాయి. అదృష్టం తలుపు తడుతున్నా తలుపు తీయలేని స్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి ఈ చిన్న పరిహారాలు పాటిస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. గురువు కోసం సంవత్సరం మొత్తం ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి గుడికి లేదా సాయిబాబా గుడికి తప్పకుండా వెళ్ళండి. ఇది అన్నిటికన్నా ఉత్తమమైన పరిహారం. ప్రతిరోజు గురు స్తోత్రం వినండి. మీకు వీలైనంత వరకు పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చెయ్యండి. పెద్దలకు, టీచర్లకు గౌరవం ఇవ్వండి. శని కోసం శని అంటే పని. మీ పనిని నిజాయితీగా కష్టపడి చెయ్యండి. ఇది మొదటి పరిహారం. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవండి. శని దేవుడికి హనుమంతుని భక్తులంటే చాలా ఇష్టం. వృద్ధులకు, వికలాంగులకు మీకు తోచిన సహాయం చెయ్యండి. ఆహారం, బట్టలు చెయ్యండి. రాహుకేతువుల కోసం మీకు అదృష్టం వస్తున్నా అది గందరగోళంగా ఉంటుంది. ఈ అదృష్టాన్ని మంచి దారిలో పెట్టడానికి ప్రతిరోజు దుర్గా స్తోత్రం చదవండి. రాహువు కోసం మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలు, కేతువు అహంకారంగా మారకుండా సంకటనాశన గణేశ స్తోత్రం చదవండి. కేతువు కోసం మిథున రాశి వారికి ఈ 2026-27 సంవత్సరం అనేది గురు శని పరీక్ష మరియు శని రాహుకేతు యోగం కలగలిసిన ఒక పెద్ద పాఠం. మీ విజయం ఒక్కటే సూత్రం మీద ఆధారపడి ఉంది: వివేకం. మీకు అద్భుతమైన అదృష్టం రాహువు, కొండంత ధైర్యం కేతువు ఉన్నాయి. వీటితో మీరు ఏదైనా సాధించవచ్చు. కానీ అదే సమయంలో మిమ్మల్ని వెనక్కి లాగడానికి విపరీతమైన ఉద్యోగ ఒత్తిడి శని, డబ్బును కరిగించే ఖర్చులు వ్యయ గురువు మరియు బుర్రను పాడుచేసే గందరగోళం కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం దయచేసి ఆవేశంలో ఉద్యోగం వదలకండి. అహంకారంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. గందరగోళంలో పెళ్లిలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. వచ్చిన అదృష్టాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకండి. మీరు ఈ కండశని పెట్టే పని ఒత్తిడిని, జన్మగురువు ఇచ్చే గందరగోళాన్ని తట్టుకుని నిలబడితే రాహువు ఇచ్చే అదృష్టంతో మీరు కట్టబోయే పునాది రాబోయే 10 ఏళ్లపాటు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఓపిక, నిజాయితీ మరియు గురుభక్తి ఈ మూడే ఈ సంవత్సరం మీ విజయమంత్రాలు. అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.